నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. మోంతా తుఫానుపై ఆర్టీజీఎస్ నుండి మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశం. దూసుకొస్తున్న మోంతా తుఫాను బాపట్ల జిల్లాలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు ఏర్పాట్లపై అధికారులతో మంత్రి కొలుసు పార్థసారథి సమీక్ష. మోంతా తుఫాను నేపథ్యంలో భీమవరం పలు ప్రాంతాలను సందర్శించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఎటువంటి విపత్తుకు తావులేని విధంగా అధికారులను సన్నద్ధం చేసినట్లు వెల్లడి. నకిలీ మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న జోగి రమేష్. విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా సత్యప్రమాణం చేసిన మాజీ మంత్రి. రాష్ట్రంలో కొనసాగుతున్న మోంతా తుఫాన్ తీవ్రతపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఆర్డీజీఎస్ కేంద్రంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యి పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ఏ ప్రాంతంలో మోంతా తుఫాన్ తీరం దాటుతుంది అనే అంశాలను లోకేష్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని లోకేష్కు అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుండి వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతంపై అధికారులను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మోంతా తుఫాను ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లాలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు ఏర్పాట్లపై అధికారులతో మంత్రి కొలుసు పార్థసారథి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్, జాయింట్ కలెక్టర్ భావన, వివిధ శాఖల జిల్లా అధికారులు సమావేశమయ్యారు. కోనసీమ ప్రాంతంలో ఈ తీరాన్ని దాటిద్దని చెప్పేసి ఇప్పుడు వరకు ఉన్న సమాచారం. మరి దీనికి ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే సమీక్ష చేశారు, అధికారులతో కూడా సమీక్ష చేశారు. ఎటువంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోవటానికి యంత్రాంగాన్ని సిద్ధం చేయమని, వారికి కావాల్సిన వనరులు కానివ్వండి, లేకపోతే ఎక్విప్మెంట్ కానివ్వండి, అన్నిటినీ కూడా సిద్ధం చేసి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకోకుండా ఆస్తి నష్టం జీరో ప్రాణ నష్టం అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాం. ఇప్పటికే సహాయ చర్యల కోసం 19 కోట్ల రూపాయలని మరి కలెక్టర్స్ అందరికి కూడా అందించడం జరిగింది. ఇంకా అవసరమైనా సరే రూల్స్ ప్రకారం ఏదైతే స్టాండర్డ్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఎంతైనా సరే అది లిమిట్ కాదు, TR 27 కింద ఎంతైనా సరే ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఇప్పటికే NDRF బృందాలని, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ని వీళ్ళందరినీ కూడా సిద్ధం చేసి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉత్పన్నం అవ్వచ్చో ఆ ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా మోహరించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి తుఫాన్ షెల్టర్స్, అదేవిధంగా రిలీఫ్ క్యాంప్స్ ను కూడా ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది. వారికి కావాల్సిన ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు కానివ్వండి, లేదు కూరగాయలు కానివ్వండి, వాటన్నిటినీ కూడా ఆయా గ్రామాల్లో పొజిషనింగ్ చేయాలని చెప్పేసి మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దాదాపు 80 నుంచి 90% విలేజెస్ లో ఇవన్నీ కూడా పొజిషన్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మరి విద్యా సంస్థలకు కూడా మరి సెలవులు ప్రకటించాం. మరి ఆ పాఠశాలల్ని, ఆ బిల్డింగ్స్ లో అంతా కూడా రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేసే చర్యలు కూడా తీసుకున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి సివిల్ సప్లైస్, అదేవిధంగా మెడికల్, ఎనర్జీ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరినీ కూడా పొజిషనింగ్ చేసి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా వెంటనే రెజ్యూమ్ చేయడానికి చర్యలు తీసుకోమని చెప్పేసి వారికి కావాల్సిన మెటీరియల్ కూడా సిద్ధం చేసుకోమని చెప్పేసి కూడా మరి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనవి చేస్తాను. ప్రతి 3 గంటలకు కూడా ప్రతి విలేజ్ కి ఈ తుఫాన్ యొక్క సమాచారాన్ని తెలియజేస్తూ ప్రజలను కూడా అప్రమత్తం చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే అధికారులకి సూచించేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే సర్వసాధారణంగా మనం చూసేది ఏంటంటే ఇవన్నీ మేము చూసాంలే, చాలా తుఫాన్లు చూసాంలే అని చెప్పేసి కొంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు. దయచేసి ఇప్పుడున్న సమాచారం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా సహకరించమని చెప్పేసి మనం చేస్తాను. ఎక్కడెక్కడైతే, ఎందుకంటే దాదాపు 100-120 కిలోమీటర్ల స్పీడ్ తో గాలులు వీచే పరిస్థితి ఉంది కాబట్టి భారీ వృక్షాలు, లేకపోతే పెద్ద పెద్ద చెట్లు, పోల్స్ ఇవన్నీ కూడా పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎక్కడైతే ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయో అక్కడి నుంచి ప్రజలందరినీ బలవంతంగా అయినా సరే, పోలీస్ సిబ్బందిని పెట్టైనా సరే వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంప్స్ కి షిఫ్ట్ చేయమని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బలవంతం అంటే ఏదో దురుద్దేశంతో కాదు, వాళ్ళ నిర్లక్ష్యంతో ఎటువంటి నష్టం జరగకుండా ఉండటం కోసం ఈ చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మరి సూచనలు చేశాం. మరి
మరి గర్భిణీ స్త్రీల సమాచారాన్ని తెలుసుకుని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైద్యం అందే విధంగా వారిని హాస్పిటల్లో చేర్పిస్తాం కానీ లేకపోతే వారికి వైద్య సదుపాయాలు అందించడం కానీ తగు చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి బాపట్ల జిల్లాలో జరుగుతున్న పనులన్నిటి కూడా సమీక్షించాం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రబాబు నగరాన్ని ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి భీమవరంలోని పలు ప్రాంతాలు సందర్శించి జలవనరులు, మున్సిపల్ తదితర శాఖల అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. తొలుత మెంటేవారి తోట, మెనామికోడు మురుగుకాలు వద్ద షట్టర్లు, నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. అనంతరం బీవీరాజు సెంటర్లో యనమదూరు డ్రైన్ బ్రిడ్జ్ పై నుండి ప్రవాహ వేగాన్ని గమనిస్తూ ఇరిగేషన్ అధికారులకు పలు సూచనలు చేశారు. గట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచుకోవాలని, తదుపరి నీటిపారుదల శాఖ రెస్ట్ హౌస్ రోడ్ ప్రాంగణంలో డంప్ చేసిన సరుగుడు బావులు, తడికలు, ఇసుక బస్తాలు తదితర సామాగ్రి పరిశీలించి అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. అనంతరం బ్యాంక్ కాలనీ, BMK రైస్ మిల్ ప్రాంతంలో యనమదూరు కట్ట ప్రాంతాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. మెంతా సైక్లోన్ ఇక్కడ కాకినాడ దగ్గర తీరం దాటుతున్న దృష్ట్యా మన పశ్చిమ గోదావరి జిల్లాకి తీర ప్రాంతంలో ఉన్న మండలాలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా జిల్లాలో ఉన్న అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మనకి జిల్లా స్థాయిలోను, మండల స్థాయిలోను అన్ని చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాము. NDRF టీం కూడా 36 మెంబర్స్ తో వచ్చి నర్సాపురంలో స్టేషన్ అయ్యి ఉంది. NDRF టీం సభ్యులు, తర్వాత పోలీస్, రెవెన్యూ, ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కూడా టీమ్స్ లాగా విలేజెస్ లోకి వెళ్ళి ప్రజలందరికీ కూడా ఈ సైక్లోన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అక్కడ తీర ప్రాంతం వెంబడి చెప్పి 16 సైక్లోన్ షెల్టర్స్ మనం రెడీ చేసుకున్నాము. ఆ మొగల్తూరు, నర్సాపూర్ మండలాల్లో ఉన్న 10,000 మంది ప్రజల్ని షిఫ్ట్ చేయడానికి 16 షెల్టర్స్, అక్కడ షెల్టర్స్ అన్ని కూడా నీట్గా చేసుకుని డ్రింకింగ్ వాటర్, ఫుడ్, మెడికల్ క్యాంప్స్ అన్ని కూడా పెట్టుకుని మనం రెడీ చేసుకున్నాము. ప్రజలందరినీ కూడా ఈరోజు సాయంత్రం నుంచి అక్కడ షిఫ్ట్ చేయడానికి ప్లాన్ చేస్తామన్నాం. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పోలీసు, ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, మెడికల్ అండ్ హెల్త్, R&B, నేషనల్ హైవేస్ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాం. ఎటువంటి వైపరీత్యాలన్నా కూడా ఎదుర్కొని సామాన్య జనజీవన స్రవంతికి ప్రజల్ని తీసుకురావచ్చే విధంగా అంత అప్రమత్తంగా ఉన్నాం. అదేవిధంగా మేము ప్రజల్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈవేళ రేపు ఎల్లుండా సైక్లోన్ తీవ్రత ఎక్కువగా ఉన్న సందర్భంలో ప్రజలందరూ కూడా అవసరమైతే తప్పితే బయటికి రావద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. అదే తీర ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలకి, స్నానాలకి, టూరిజం కి వెళ్ళొద్దు అని చెప్పేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. వీఆర్ ఆల్రెడీ మేడం చెప్పిన ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఈ డిపార్ట్మెంట్ కూడా సరిగ్గా చేస్తున్నారు. మేడం అపీల్ చేసిన సేమ్ థింగ్ ఆర్ ఆల్సో అపీలింగ్. మన కంట్రోల్ రూమ్ ఇస్ ఫంక్షనింగ్ ఇన్ ద కలెక్టరేట్. ఏమైనా ఎనీ డీవియేషన్స్ ఆర్ ఫౌండ్ వెంటనే మనకు ఇన్ఫార్మ్ చేసింది. విల్ ఇన్షూర్ దట్ ఇట్ ఈస్ బీన్ డన్. దీనివల్ల ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ ఫాల్స్ న్యూస్ కూడా అవాయిడ్ చేయాలి. నిన్న కూడా కొంతమంది రిగార్డింగ్ పేరుపాలెం బీచ్ ఓపెన్ ఉంది అట్లాగే న్యూస్ పెట్టినారు. బట్ ప్లీజ్ కైండ్లీ అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ మిస్చీవియస్ మెసేజ్. వాస్తవంగా ఉంటే ఇమీడియట్లీ ఫ్లాష్ చేయి సో దట్ వీ కెన్ టేక్ రెక్టిఫైడ్ మెజర్స్. బీచ్ విల్ బీ closed and samudra places the next 3-4 days వరకు till the cyclone does not recede. We'll make sure it is closed only. ప్రజలు కూడా అపీల్ ఉంది, మీ కూడా ఆగ్రహ వెళ్ళలేదు. Anyways, our people are over there. రేపు it will be, cyclone will hit very hard. మన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. So please cooperate with the police and the revenue administration. అట్లాగే చేయగలదు. అండ్ డెఫినెట్లీ వాట్ ఎవర్ ఇవాక్యుయేషన్స్ ఆర్ నెసెసరీ ఈ రోజు కానీ రేపు విల్ ఇన్షూర్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ డన్. ప్రజలు కూడా మీరు ఇంట్లో ఉన్నారు, ఇన్ కేస్ యువర్ ఫైన్సింగ్ ప్రాబ్లం లో ల్యాండ్ ఏరియాస్ కానీ అదర్ ఏరియాస్ షెల్టర్ హోమ్స్ పెట్టిన అడ్మినిస్ తరఫున ఈ రోజు అక్కడ వెళ్ళండి. సో దట్ నెక్స్ట్ 2-3 days యూ కెన్ బీ సేఫ్. అండ్ నార్మల్ పని ఒక సైక్లోన్ వెళ్ళిన తర్వాత యూ కెన్ క్యారీ ఆన్. మీ తరఫున కూడా ఈ కంట్రోల్ రూమ్ మళ్ళీ నంబర్ ఫ్లాష్ చేయండి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంతా తీవ్ర తుఫానుగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదిలిందని అన్నారు. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు, కాకినాడకు 190 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని వివరించారు. రాత్రికి కాకినాడ, మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని అన్నారు. తుఫాను ఏపీ తీరానికి దగ్గరకు వచ్చే కొద్దీ తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వేస్తాయన్నారు. తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా విశాఖ నగరంలో వర్షం దంచుకుంటడంతో రోడ్లు జలమయంగా మారాయి.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.